జనాలు ఎలా తయారయ్యారంటే అసలు మన పక్కనే ఉంటూ పాముల్లాగా తయారయ్యారు. ఈ 3 డేస్లో 75 వాచ్ అవర్స్ పోతాయి. 75 వాచ్ అవర్స్ అంటే నేను మెల్లిగా తడిగుడ్డ తీసుకొచ్చి మన పీకని ఇలా అంటారనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, నా వాచ్ అవర్స్ అన్నీ పోతున్నాయి అన్నమాట. సో ఎందుకు పోతున్నాయో, ఎందుకంటే ఇంకా 1 ఇయర్ అయింది కాబట్టి నా వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి అన్నమాట. కానీ చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఏది చేసినా 1 ఇయర్ లోపే చేయాలి. 1 ఇయర్ తర్వాత మనం ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, వాచ్ అవర్స్ అన్నీ పోతుంటాయి అన్నమాట. సో నా ఛానల్లో మీరు చూస్తున్నట్టయితే 5 మినిట్స్ మినిమం, అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటే ఒక 10 మినిట్స్ వీడియో తీశాను. బట్ చాలా వరకు అన్ని 2 మినిట్స్ నుంచి 4 మినిట్స్ మధ్యలోనే ఉంటాయి. సో ఈ 2 మినిట్స్ 4 మినిట్స్ వీడియోకి ఒక 1K మెంబర్స్ ఆ వీడియో చూసారనుకోండి, నాకు ఎన్ని వాచ్ అవర్స్ వస్తాయో తెలుసా? 1K చూస్తే నాకు జస్ట్ 10, 15 అలా వస్తాయి అన్నమాట, వాళ్ళు చూసిన దాన్ని బట్టి. అందరూ మనం పెట్టిన వీడియో కంప్లీట్గా చూడాలని ఏం లేదు కదా, చాలా వరకు స్కిప్ చేస్తూనే చూస్తారనమాట. సో నాకు వాచ్ అవర్స్ తొందరగా రావాలి అని చెప్పి నేను 10 మినిట్స్ 20 మినిట్స్ అలా ఎప్పుడూ పెట్టలేదు. వాళ్ళకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా వీడియో. సో అందుకని నేను ఎప్పుడు ఇంతలాగా తీయలేదన్నమాట. మీకు అర్థం కావాలి, తొందరగా ఈజీగా మీకు అర్థం కావాలి అనే మెథడే నేను ఎంచుకున్నాను. ఆ 5 మినిట్స్లోనే ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పడానికి ట్రై చేశాను అనమాట. అయితే ఇప్పుడు వాచ్ అవర్స్ నాకు ఎలా కట్ అవుతున్నాయి అని అంటే, ఈ జూన్ 1కి నేను డీమార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను అనమాట. డీమార్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్ అని నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. దానికి ఒక 1 డేలోనే నాకు 30 వాచ్ అవర్స్ యాడ్ అయ్యాయి. 3 డేస్లో 75 వాచ్ అవర్స్ వచ్చాయి అనమాట. 3.5 ఆర్ 3.6K వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. నేను ఇలా పెట్టగానే చాలా వ్యూస్ వచ్చాయి. దానికి నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ మ్యూజిక్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కదా, నాకు తెలీదు అవన్నీ. తర్వాత చాలా టెక్ ఛానల్స్ ఫాలో అయ్యి ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేది నేర్చుకున్నాను. సో 3.6K వ్యూస్కి నాకు 75 వాచ్ అవర్స్ వచ్చాయి. ఆ 75 వాచ్ అవర్స్ నాకు ఈరోజు యాడ్ అయ్యాయి అనమాట. ఈరోజు 30, రేపు 30, ఎల్లుండి ఒక 15 అలా యాడ్ అయ్యాయి. సో ఈరోజు మార్నింగ్ చూసుకునేసరికి 30 వాచ్ అవర్స్ నాకు పోయాయి అనమాట. నిన్నటికి వాటికి 30 వాచ్ అవర్స్ లేవు. సో ఏంటా అని నేను ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఈరోజు నాకు యాడ్ అయ్యాయి 30 వాచ్ అవర్స్. సో అలా కూడా నేను చూడకపోయేదాన్ని. మొన్న రీసెంట్గా ఒక సిస్టర్ అడిగారనమాట, 1 ఇయర్ అవుతుంది కదా, మీకు వాచ్ అవర్స్ తగ్గట్లేదా అక్క, కంటిన్యూ చేస్తున్నారు వీడియోస్ అన్నీ అని చెప్పి. సో తను అన్నాక నేను వాచ్ అవర్స్ చూసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే, 1 ఇయర్ కాలేదు కదా, 1 ఇయర్ అయినాక చూసుకుందాం వాచ్ అవర్స్ అనుకున్నా. సో మార్నింగ్ చూసుకుంటే అలా 30 వాచ్ అవర్స్ పోయాయి. అండ్ రేపు ఒక 30 పోతాయి, ఎల్లుండి ఒక 15 పోతాయి అనమాట. ఈ 3 డేస్లో 75 వాచ్ అవర్స్ పోతాయి. 75 వాచ్ అవర్స్ అంటే నేను ఇంకెన్ని వీడియోస్ చేస్తే, దగ్గర ఒక వీడియోకి మనం 10 వాచ్ అవర్స్ అన్నా కూడా నేను 7 వీడియోస్కి ఆ వాచ్ అవర్స్ని పొందగలుగుతా అనమాట. ఆ 7 వీడియోస్ నేను ఏం చేయాలి, ఏ కంటెంట్తో చేయాలి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్ నుంచి చాలా డల్గా ఉన్నా అండి. 30 వాచ్ అవర్స్ అంటే చాలా బాధ అనిపించింది. ఎప్పుడైనా యూట్యూబ్ మనం స్టార్ట్ చేస్తున్నామనంటే ఒక 1 ఇయర్ మనం ఎలాంటి వర్క్ పెట్టుకోకూడదు అనమాట. ఎలాంటి ప్రెజర్కి మనం లోన్ కాకుండా కంప్లీట్గా యూట్యూబ్ ధ్యానంలోనే ఉండాలి. ఫస్ట్ అయితే నేను చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, నేను కనబడకుండా వీడియోస్ చేశాను. నా వీడియోస్ నేనే తీసుకోవాలి కదా, ఎవరి మీద ఎందుకు ఆధారపడాలి అని చెప్పేసి నా వీడియోస్ నేనే తీసుకోవడం వల్ల నేను కనిపించలేదు. అంటే నేను అప్పటికిప్పటికి డిఫరెన్స్ చెప్తున్నాను. కనిపించకుండా చేసే వీడియోస్ వైరల్ అయినవి కూడా ఉన్నాయి. కాకపోతే నేను నా ముందు 1 ఇయర్ ముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ చెప్తున్నా అనమాట. అప్పుడు నేను దాదాపుగా ఒక 6 మంత్స్ నేను కనిపించలేదు, ఏ వీడియోలో కనిపించలేదు. ఆ వ్యూస్తో పోలిస్తే ఈ వ్యూస్, ఇప్పుడు నేను కనిపిస్తూ చేస్తున్న వీడియోస్ వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. తేడా అదొకటి గమనించాను. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి రీవాచింగ్ అండి. నా వీడియోస్ ఎలా వచ్చాయి ఏంటి అని ఇంట్లో మా హస్బెండ్ మొబైల్ ఉన్నా కూడా నా మొబైల్లోనే నేను అప్లోడ్ చేసిన తర్వాత చూసుకునేదాన్ని అనమాట.
ఎప్పుడైనా మన వీడియోని మళ్ళీ మళ్ళీ చూడడం వల్ల యూట్యూబ్ ఏం చేస్తుందంటే మిగతా వాళ్ళకి రికమెండ్ చేయడం తగ్గిస్తుంది అనమాట. ఆ విషయం నాకు తెలీదు. సో నేను ఒక టెక్ ఛానల్లో చూసి అప్పటి నుంచి నా వీడియోస్ నేను చూడడం మానేశాను. ఇలా అప్లోడ్ చేయగానే ఫస్ట్ నేనే చూసేది, నేనే చూడడం, నేనే ఫస్ట్ లైక్ చేయడం, అలా చేసేదన్నమాట. ఆ మిస్టేక్ ఇప్పుడు చేయట్లేదు. సో అప్పుడు వ్యూస్ రాలేదు, ఇప్పుడు అలా చేయట్లేదు కాబట్టి వ్యూస్ వస్తున్నాయని నేను అనుకుంటున్నా. సో అది నా సెకండ్ వన్ అనమాట. సో థర్డ్ వన్ చెప్తాను. థర్డ్ వన్ వచ్చేసి ఇదే పెద్ద మిస్టేక్, నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేదే. ఛానల్ స్టార్ట్ చేశాక సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్పాను. ఇంకా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదో అని చెప్పి వాళ్ళ మొబైల్ తీసుకొని నేనే సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని అనమాట. స్టార్టింగ్ ఒక 100 వస్తే వావ్ అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్సే టోటల్గా నాకు ఒక 50 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. ఓన్లీ నా ఫ్యామిలీ మాత్రం 50 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు, మరదలు, వదినలు వీళ్ళే చాలా వరకు అందరూ ఛానల్ స్టార్ట్ చేస్తుంది కదా చెల్లి అని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. ఇలా మనం అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది కదా, ఆ నోటిఫికేషన్ని ఓపెన్ చేసి చూస్తే ఇంకొంచెం రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ మనల్ని. కానీ ఇప్పుడు మొన్న రీసెంట్గా సాయిబాబా వ్రతం చేశాను. చాలామంది అంటే 4.8K వ్యూస్ వచ్చాయి దానికి. ఆ చాలా మందిలో మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు చూడలేదు ఆ వీడియో. వాళ్ళు అసలు ఆ వీడియో అంటే జెంట్స్ కదా, సో ఆ వీడియో ఎందుకు చూద్దాం అని చెప్పేసి వాళ్ళు చూడలేదు. మెయిన్గా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము అని అంటే మన ఫ్రెండ్స్కి, మన కొలీగ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళెవ్వరికి చెప్పకుండా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయండి. వాళ్ళకి చెప్పడం తప్పు అనట్లేదు, బట్ వాళ్ళకి నచ్చి మనల్ని ఎంకరేజ్ చేయాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ సబ్స్క్రైబర్సే వీడియో చూడనప్పుడు మిగతా వాళ్ళు ఎవరు చూస్తారు అని చెప్పి మనల్ని యూట్యూబ్ రికమెండ్ చేయదన్నమాట వేరే వాళ్ళు చూడడానికి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఇంకొక విషయం, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పొద్దండి. నిజంగా వాళ్ళకి అస్సలు చెప్పొద్దు. ఇంకా ఫ్యామిలీ అయినా కొంచెం ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు మనకి, కానీ ఇంటి దగ్గర వాళ్ళు అయితే అస్సలు ఎంకరేజ్ చేయరు. అందరికీ కుళ్ళు కుట్ర ఉంటాయన్నమాట. ఓకే ఈమెకి యూట్యూబ్ ఛానల్ ఉందా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది, ఎంతో మనీ వస్తుంది, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి బాగా మనీ వస్తుంది కదా, ఈమెకి ఎంత వస్తుందో ఈమె చెప్పట్లేదు బయటికి. అలా ఉంటుంది అనమాట ఒక్కొక్కరి మెంటాలిటీ. కొంచెం నాకు తెలిసిన వ్యక్తి అనమాట, ఒక అమ్మాయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారా అంటే అక్క చేసుకున్నా. ఆ వీడియో చూసేవారా అంటే చూశాను అక్క. లైక్ చేసుకున్నవారా అని అంటే అమ్మో లైక్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి అనింది అమ్మాయి. జనాలు ఎలా తయారయ్యారంటే అసలు మన పక్కనే ఉంటూ పాముల్లాగా తయారయ్యారు. మన శత్రువునైనా నమ్మొచ్చు కానీ మన పక్కనే ఉండి మన తడిగుడ్డతో గొంతు కోస్తారంటారు కదా, సో అలాంటి వాళ్ళను మనం కనిపెట్టలేము అంతే. ఎందుకంటే చక్కగా అక్క అక్క అంటూ మనతో మాట్లాడుకుంటూ మెల్లిగా తడిగుడ్డ తీసుకొచ్చి మన పీకని ఇలా అంటారనమాట. లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా. ఒక వ్యక్తి వల్ల నేను ఒక 5 నెలలు 4 నెలలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకుండా ఇప్పుడు ఈరోజు వాచ్ అవర్స్ తగ్గిపోతే బాధపడుతున్నా. క్రియేటర్స్ ఎవరైనా జాగ్రత్తగా ఛానల్ని స్టార్ట్ చేయండి. 1 ఇయర్ లోపే మానిటైజేషన్ అయ్యేలాగా చూసుకోండి. నాలాగా తర్వాత బాధపడకూడదు అని చెప్పి ఈ వీడియో తీస్తున్నా అనమాట. సో నా బాధని మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నా. మార్నింగ్ ఒక 8:30 ఆ టైంలో నాకు 30 వాచ్ అవర్స్ పోయాయి. అప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా అనమాట. స్నేహాన్ని ఎవ్వరు ప్లీజ్ అండి, ఫ్రెండ్షిప్ పేరుతో ఇంకొకరిని బాధ పెట్టడం చాలా తప్పు. అది గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్స్ అంటే ఎవరైనా ఉంటారు కదా, అలా నమ్మక ద్రోహం చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే యూట్యూబర్స్, క్రియేటర్స్ ఎవరైతే కొత్తగా ఛానల్ని రన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఓకేనా? బాయ్.